హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారండి? బాగున్నారా అందరూ? ఈరోజు మనం బొంబిడాయల పులుసు ఎలా చేద్దామో చూద్దామండి. దానికోసం నేను తీసుకున్నానండి 1 కేజీ పైన బొమ్మిడాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి. అవి సన్నగా పొడవుగా ఉంటాయండి. అదిగోండి ఫ్రెండ్స్, ఇదేంటంటే టైల్ పార్ట్ పెద్ద సైజ్ అనమాట. ఒక మూరన్నర 2 మూరల పొడవు ఉన్నటువంటి చేపలు కూడా ఉంటాయి. వాటి మిడ్ పీసెస్ అండి. వాటిని ఎక్కువ ముక్కలుగా కోస్తారు. అది హెడ్ పార్ట్ చూసారా, పెద్దదానికి. ఇది కూడా ఒక హెడ్ పార్ట్ అనమాట. నాకు పెద్దవి దొరికినాయి, చిన్నవి దొరికినాయి అండి. నేను కావాలని చిన్నవి ఒక 1/2 కేజీ తీసుకున్నా. అది పెద్ద చేపలోని ఒక మిడ్ పార్ట్ అనమాట. ఇది యాక్చువల్గా ఈ సైజు ఉంటాయి జనరల్గా. ఈ సైజు అయితే మనం ఫుల్ ఫిష్ అలా వండేసుకోవచ్చు. పెద్దవైతేనేమో ముక్కలు కోస్తారండి ఈ రకంగా. అది ఫ్రెండ్స్, వాటిని నేను కొంచెం ఉప్పు కారం వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టి ఉంచాను. అదండి దానికి కావాల్సినటువంటి పదార్థాలు: పసుపు, ఉప్పు, అలాగే కొంచెం కరివేపాకు. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్నాయి కదండి కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్. అలాగే ఇదేంటంటే జీలకర్ర, వెల్లుల్లిపాయ కొంచెం మిక్సీలో వేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. అది తగినంత కారం. అలాగే చింతపండు అండి, ఒక పెద్ద ఉల్లిపాయ అంత చింతపండు తీసుకున్నాను. దీనిని మనం కొద్ది వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఈ లోపల నేను మిక్సీ జార్ తీసుకుని, ఇది చాపర్ జార్ అనమాట, అందులో ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసేసి వేస్తున్నానండి. వేసి ఆ ముక్కలు ఏంటంటే మనం మరీ ఫైన్గా ముద్ద చేసేయకుండా, అలాగే పెద్ద ముక్కలు కొయ్యకుండా చాలా ఫైన్ చాప్ చేసుకుంటే బాగుంటుందండి దీనికి, ఈ బొమ్మిడాయల పులుసుకి. అది ఫ్రెండ్స్, ఈ లోపల నేను అది చాప్ చేసుకొస్తాను. అయితే తర్వాత చిల్లీస్ అండి, గ్రీన్ చిల్లీస్ తీసుకుని వాటిని ఇలాగా మధ్యలోకి చిన్న ఘాట్ పెట్టుకుని ఉంచుకుంటే బాగుంటుందండి. అది ఫ్రెండ్స్, బొమ్మిడాయిలు అసలు చాలా మంచి టేస్టీ ఫుడ్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చాప్ చేసినటువంటి ఉల్లిపాయ ముద్ద. ఇలాగా చేసుకుంటే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుందండి. అదిగో చూసారా, మరీ పేస్ట్ కాదు, అలాగని పెద్ద సైజు ముక్కలు కాదు. ఈ స్టేజ్లో ఉన్నటువంటి ముద్ద అయితే మనకి టేస్ట్ బాగా వస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, అయితే ఈ బొమ్మిడాయ మీద ఒక ముళ్ళు ఉంటుందండి. అదొక్కటే మనం దాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం ఇబ్బంది పెట్టుద్ది. అది చేతికి గుచ్చుకుంటుంది అనమాట. మార్కెట్లో వాళ్ళైతే చక్కగా బూడిదలో దొర్లించేసి బాగా క్లీన్ చేసి ఇస్తారు మనకి. ఇంటికి వచ్చాక ఆ బూడిద పోయేలాగా మనం కొంచెం క్లీన్ చేసుకోవాలి కదండి. అప్పుడు కొంచెం మనం చూసుకోవాలి. అది ఫ్రెండ్స్, ఇదిగోండి, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను 2 బౌల్స్ వేసాను, ఇంకొంచెం కూడా వేసాను. అలాగే ఆయిల్ మరిగిన తర్వాత మనం కరివేపాకు, ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుని చాలా చక్కగా బాగా దోరగా వేయించుకోవాలండి. కొంచెం బాగా, అదే కొంచెం టైం పడుతుంది మనకి. దగ్గర నుంచి చక్కగా అలా కలుపుతూనే ఉండాలండి. చక్కగా కలుపుతూ ఆ బాండీకి అంటుకోకుండా చక్కగా మనం కలిపెట్టుకుంటూ ఉండాలి. అది ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, గౌతమి క్రియేటివ్స్. అదిగోండి ఫ్రెండ్స్, అలా మనం చక్కగా దాన్ని వేయించుతూ ఉండాలన్నమాట. మూత పెట్టక్కర్లేదండి అస్సలు. మూత హాఫ్ ఆఫ్ ద కర్రీ అయ్యే వరకు మనకి మూత పెట్టక్కర్లేదు. అదిగోండి, పసుపు వేసాను, సాల్ట్ వేసాను. అయితే నేను ఆల్రెడీ ఆ చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉన్నాను కాబట్టి కొంచెం చూసుకుని బ్యాలెన్స్డ్గా వేసుకోవాలండి. పసుపు కూడా నాకు ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అనిపించింది, వేసాను. అలా అది ఫ్రెండ్స్, నేను ఒకేసారి కొంచెం 1 కేజీన్నర క్వాంటిటీ తీసుకొచ్చి హాఫ్ క్వాంటిటీ వండాను. మిగతా క్వాంటిటీ మీకు చూపిద్దారని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి మీకు వండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్.
అదండి అది కూడా చూసారా ఆయిల్ ఎలాగొచ్చిందో పైకి అలా రావాలండి. దీన్ని ఆయిల్ విడవడం అంటారు. అదంతా ముద్ద చక్కగా వేగిపోయి ఆయిల్ బయటికి వదిలేస్తుందనమాట. ఆ స్టేజ్లో మనం వేసుకోవాల్సినంత కారం కూడా వేసేసుకుందాం. వేసేసుకుని చెప్పాను కదండి ఆల్రెడీ దానికి ఉప్పు కారం పట్టించున్నాను కాబట్టి ఆ టేస్ట్ మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. అదిగోండి చాలా సేపు మనం ఫ్రై చేసిన తర్వాత ఇది కూడా చూసారా చుట్టూరు ఆయిల్ వదులుతుంది. అదిగోండి ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం చక్కగా చింతపండుని మనం నానబెట్టుకున్నాం కదండి. ఆ నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఇందులో వేసేసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్ అదండి. అయితే ఈ బొమ్మిడాయిలు అనేటప్పటికి ఎప్పటికీ క్రేజీయేనండి. ఇది మంచి కేజీ ఒక క్రేజీ ఫుడ్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఒక సేఫ్టీ కూడా ఉన్నది. ఏంటంటే ఎక్స్ట్రా ముళ్ళులు ఉండవండి ఇందులో. జనరల్గా ఏ చేపలోనైనా కాస్త ఎక్స్ట్రా ముళ్ళులు ఉంటాయి కదా, మళ్ళీ మనం చేయి పెట్టి తీసుకుంటూ ఉండాలి. అయితే ఇందులో ఉన్నది ఏంటంటే ఒక్కటే ముళ్ళు ఉంటుంది, ఒకటే స్పైనల్ కార్డ్ ఉంటుంది అనమాట. అందుకని చిన్నపిల్లలకి వడ్డించడం మనకు చాలా ఈజీ అండి. మా చిన్నప్పుడైతే అమ్మోళ్ళకి ఈ బొమ్మిడాయలు అందుకనే కొంచెం ఎక్కువ దొరికినాయి అంటే చాలు ఖచ్చితంగా వండేసేవాళ్ళు అనమాట. ఇంకా పిల్లలకి పక్కన కూర్చోబెట్టుకుని ముళ్ళులు తీసి పెట్టాలి అన్న శ్రమ వారికి ఉండేది కాదు. అలాగే ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అదిగోండి ఫ్రెండ్స్, ఆ పరిస్థితిలో మనం ఆ చేప ముక్కలన్నీ చక్కగా ఒకదాని పక్కన ఒకటి అలాగా పరిచేసుకుందామండి. అన్నీ చక్కగా ఒకదాని మీద ఒకటి రాకుండా పక్క పక్కన పరిచేసుకోవాలి. అదిగోండి సమ్మర్ కదండి, అసలు కూడా దొరకట్లేదు. నేను 4 వారాలుగా ట్రై చేస్తున్నాను. ఆఖరికి విసుగొచ్చి అమ్మాయి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాను అనమాట. అమ్మ వస్తే చెప్పు, వస్తేనే వస్తాను నీ దగ్గరికి అని చెప్పి. ఇదిగోండి ఫ్రెండ్స్ వేసేసాను కదా. వేసేసి ఆ ముక్కలు ములిగినంత పులుసు కూడా ఇంకొంచెం వేసేసుకుందాం. ముక్క ములగాలండి, చేప ముక్కలు అది చింతపండు రసంలో చక్కగా ములగాలి. ములిగిన తర్వాత గరిట జనరల్గా పెట్టకూడదు, కాకపోతే మనం కొంచెం ఎక్స్పీరియన్స్డ్గా జాగ్రత్తగా చేయగలిగినప్పుడు కొంచెం పెట్టచ్చు. అసలు ఇంకా చేప ఒకసారి వేసిన తర్వాత ఇంకా గరిట పెట్టకూడదు అంటారండి. ఇగో అలాగ చిన్న స్పూన్ పెట్టి అక్కడక్కడ చాలా జాగ్రత్తగా కొంచెం నెమ్మదిగానే కదపాలి. ఎందుకంటే ముక్క మరి డిస్టర్బ్ అయిపోద్ది అంటారు, నిజమే కూడా. అది ఫ్రెండ్స్, దీన్ని ఎంతసేపు అదిగో చూసారా అటు ఒక క్లాత్ పట్టుకుని 2 పక్కల అలా తిప్పాలండి. అసలు చేపకూర అంటేనే ఇది ఇట్లాగే కదపాలి, ఇంకా గరిటె కానీ ఏం పెట్టకూడదు. మధ్య మధ్యలో మనం మూత పెట్టి ఉడికించి మళ్ళీ మూత తీసి చూస్తుంటాం కదా ఒక 2-3 సార్లు. అప్పుడల్లా ఇదిగోండి ఇలాగా జస్ట్ స్పూన్ పెట్టి చాలా జాగ్రత్తగా అలాగా స్మూత్గా తిప్పాలి. తర్వాత ఇదిగోండి ఇలా క్లాత్ పట్టుకుని చక్కగా గిన్నెంతా పట్టుకుని ఇలా తిప్పాలండి. అలా తిప్పేసి మూత పెట్టేస్తూ ఉండాలి, అంతే. అది ఫ్రెండ్స్, మూత పెట్టాలి. ఇలాగ మనం కనీసం ఒక 4-5 సార్లు చేయాల్సి వస్తుందండి. అదిగోండి సగం ఆయిల్ బయటకు వచ్చింది, ఇంకా సగం రావాల్సింది ఉంది చూసారా. మరోసారి తిప్పుతున్నాను. మరోసారి చక్కగా ఆ గిన్నె పట్టుకుని అలాగే తిప్పేసి మళ్ళా జాగ్రత్తగా పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మరి ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం. అదే ఫ్రెండ్స్, ఈ బొమ్మిడాయలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. అన్ని సైజుల్లోనూ ఉంటాయి. అదిగో చూసారు కదా, ఒక జాన సైజు నుండి ఒక 2 మూరల సైజు వరకు కూడా ఉంటాయి. నాకు కేజీ 400కి ఇచ్చిందండి ఇక్కడ సమ్మరు. ఇదిగోండి ఫ్రెండ్స్, జీలకర్ర వెల్లుల్లిపాయ ముద్ద అనమాట వేస్తున్నాను.
వేసేసి అది కూడా అలాగా చింతపండు రసంలోకి కొంచెం అట్లాగా వెళ్ళిపోయేలాగా కలిపేసి మరొకసారి మళ్ళా ఈ గిన్నె పట్టుకుని క్లాత్తో పట్టుకుని తిప్పాలి. ఇదే ఫ్రెండ్స్, ఇదొకటే ప్రాక్టీస్ చేయాలండి. కొత్తగా వంట చేయడం నేర్చుకునే పిల్లలకి నేను చెప్తున్నాను. కొత్తగా పెళ్ళయ్యి కొత్తగా వంటలు చేసుకునే చిన్న చిన్న పిల్లలకి చెప్తున్నాను నేను. ఇలా గిన్నె పట్టుకుని కదుపుతూ ఉండాలి. అది ఫ్రెండ్స్, చూసారా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అదిగోండి, ఈ స్టేజ్లో ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి. కొంచెం టేస్ట్ చూసుకుని ఇంకేమైనా ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనుకుంటే ఇటువంటిప్పుడు వేసేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం ఎక్కువైంది అనుకోండి, ఇంకొంచెం మళ్ళీ చింతపండు రసం ఇంకొంచెం వేసుకుంటే ఆ కారం తగ్గిపోద్ది. అది ఫ్రెండ్స్, తర్వాత మనకి పులుసు ఎంత కావాలో, ఎంత ఉంటే బాగుంటుందో అది మీ ఆప్షన్ అండి. కొంచెం ఎక్కువ పులుసుగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇంకాసేపు ఉడికించుకోవచ్చు. అదిగోండి ఫ్రెండ్స్, ఇంకా బాగా ఉడికేసింది, కరెక్ట్గా ఉడికేసింది. అంటే ఏంటంటే ఎక్కువ ఆయిల్ పైకి వచ్చేయాలండి. ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చేస్తే అంత బాగా ఉడికేసినట్టు. అదిగోండి ఫ్రెండ్స్, అయిపోయిందండి కర్రీ, గుమగుమలాడేటువంటి బొమ్మిడాయిల పులుసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమి క్రియేటివ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదిగోండి ఫ్రెండ్స్, పెద్ద ముక్కలు, పొట్ట ముక్కలు. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా వండి, నేను బొమ్మిడాయిలు అన్నాను, మరి మీ సైడ్ దీన్ని ఏమంటారో కింద కామెంట్స్లో తెలియచేయండి. చాలా చాలా పేర్లు ఉన్నాయండి. చాలా ఏరియాస్లో చాలా పేర్లతో పిలుస్తున్నారు, నాకు ఈ మధ్య తెలిసింది. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.